ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే, రేవంత్ రెడ్డి మరి పోతున్నావు అశోక్ నగర్, కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి పోయిరారా అందాక? పోయి ఏం చేసినావో, వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి భయ్, ప్రైవేట్ లో నౌకరు చేసుకోపోయి అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళు పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు వస్తారేమో అడుగుతారేమో అని. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టారు. నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు దిద్దుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది, అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు ఏం మాట ఇచ్చినవో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు.